తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్త నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి దిగినట్లు నాని వెల్లడించారు. దీంతో చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తలపగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తలపగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి దిగినట్లు నాని వెల్లడించారు. అయితే దీంతో చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా పులివర్తి నాని కారును సైతం ధ్వంసం చేశారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్ చెప్పండి. ఏదైతే పులివర్తి నానికి సంబంధించిన కారుని కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఏదో వైసీపీ నాయకులు నిన్నటి నుంచి కూడా పరస్పరం ఈ వైసీపీ టీడీపీ సంబంధించి కూడా పరస్పరం ఈ చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎన్నికల నేపథ్యంలో కూడా పరస్పరం దాడులు కూడా జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ కుచ్చివారిపల్లిలో కూడా వైసీపీ సంబంధించిన వ్యక్తికి కూడా ఈ వైసీపీ సంబంధించిన అభ్యర్థి కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరోపక్క ఇవాళ పులివర్తి నాని సంబంధించి ఈ మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో నాని ప్రయాణిస్తున్న కారుపై కూడా వైసీపీ దుండగులు దాడి చేశారని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మరోపక్క గాల్లో కూడా వైసీపీ మన టీడీపీ గన్మ్యాన్ కూడా నానికి సంబంధించిన గన్మ్యాన్ కూడా స్వల్పంగా గాల్లో కాల్పులు చేయడంతో పాటు నాని కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క పెద్ద ఎత్తున కూడా టీడీపీ వర్గాలు కూడా ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. మరోపక్క పోలీసులు కూడా అదుపు చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేష్.